నేనెప్పుడూ మనందరం కలిసి ఉండాలని కోరుకుంటాను మావయ్య. నా బిహేవియర్ నీకు తప్పుగా కనిపిస్తుందేమో కానీ నా ఇంటెన్షన్ మాత్రం తప్పు కాదు మావయ్య. నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. సర్లే వదిలేసే. ఇప్పుడు రాతేం రాసిందో చూద్దాం. ఎందుకు? అక్కర్లేదు. లేదు మావయ్య, రాధ నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నానని మాతో చెప్పింది. కానీ ఈ మధ్య మీరు సరిగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. అసలు తన మనసులో ఏముందో తెలుసుకుంటే బెటర్ కదా. చూడు, శ్యామ్ గారు మనసు మార్చుకుని నన్ను భార్యగా అంగీకరించాలి. నేను ఆయన సంతోషంగా కలిసి ఉండాలి. అదేంటి మావయ్య అలా రాసింది? మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేక అమ్మ డౌట్ పడ్డట్టు జరిగిన మీ పెళ్లి నాటకమేనా? నందిని, నువ్వు అనవసరంగా విషయాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్లకు. విషయం చాలా దూరం వెళ్లాలనే మావయ్య ఇదంతా చేసేది. ప్రదక్షిణలు పూర్తయ్యాయండి. ఇంటికి బయలుదేరదామా? బేబీ పద వెళ్దాం. ఏమైంది దీనికి? ఇంటికి వెళ్ళాక నీకుంటుంది రాధా. అమ్మా, నీ ప్లాన్ సక్సెస్. ఏవండి, అక్కర్లేదు. శ్యామ్ గారు మనసు మార్చుకుని నన్ను భార్యగా అంగీకరించాలి. నేను ఆయన సంతోషంగా కలిసి ఉండాలి. ఏమైంది డాడీ? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? ఏం లేదు బేబీ, నువ్వు తిను. చెప్పు డాడీ. బేబీ, తినేటప్పుడు మాట్లాడకూడదు. కామ్గా తిను. ఏమైంది రాధ వీడికి? తెలీదత్తయ్య. ఉదయం గుడికి వెళ్ళేటప్పుడు నార్మల్గానే ఉన్నారు. నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం బాధపడకు, నేను వాడితో మాట్లాడతాను.
శ్యామ్, నువ్వు రాధ మీద కోపంగా ఉన్నావని అర్థమవుతోంది. కానీ తనేం తప్పు చెయ్యలేదురా. నువ్వు అనవసరంగా రాధను అపార్థం చేసుకుంటున్నావు. అయినా రాధ ఆలోచనలో తప్పే ఉందిరా. రాధ వెళ్ళిపోతే ఖుషి బాధపడుతుంది. తనను చూసి నువ్వు బాధపడతావు. మిమ్మల్ని వదిలేసినందుకు రాధ బాధపడుతుంది. అదే నువ్వు రాధని భార్యగా అంగీకరిస్తే మీ ముగ్గురి జీవితాలు సుఖ సంతోషాలతో నిండిపోతాయి. ఒక్కసారి ఆలోచించు. గుడి నుంచి వచ్చాక ఇంట్లో ప్రళయం జరుగుతుందనుకుంటే ఇంత టైం గడిచినా ఇంకా ప్రశాంతంగానే ఉందేంటమ్మా? అదే అర్థం కావడం లేదు నందిని. మనమిచ్చిన డోస్కి శ్యామ్కి కోపం తలకెక్కి ఆ రాధని మెడ పట్టుకొని బయటికి గెంటేసుండాల్సింది. కానీ వాడెందుకు కామ్గా ఉన్నాడు? కొంపతీసి ఆ చీటీ చదివాక రాజ తనని నిజంగానే ఇష్టపడుతుందనుకొని మామయ్య మనసు మార్చుకుని ఉంటాడా?